నిజానికి విలువ ఇవ్వని బ్రోకరిజంతోనే బ్రతుకుతున్న రాధాకృష్ణ ఈ రోజు ఆడవాళ్ళని మాట్లాడిన మాటలకి రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఎదురు తిరుగుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాధాకృష్ణకి కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. మా కుటుంబాలలో మా నాయకుల కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి మాల రాధాకృష్ణకి ఉందా నేను అడుగుతున్నాను. ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈ రోజు వేల కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్ గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జితో అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారనుకున్నావా? ఈ రోజు నీ పత్రికల్ని, ఈ రోజు నీ ఫోటోల్ని ఎలా తగలబెట్టామో రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా నీ కొవ్వుని కరిగించేదానికి అదే విధంగా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. రాధాకృష్ణ కూతురికి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి మహిళల గురించి తప్పుడు రాతలు రాసిన, మహిళల గురించి తప్పుడు ప్రసారం చేసిన లేదా మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం ఆంధ్రజ్యోతి ఆఫీస్ నే తగలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జర్నలిజానికి విలువ ఇవ్వని బ్రోకరిజంతోనే బ్రతుకుతున్న రాధాకృష్ణ ఈ రోజు ఆడవాళ్ళని మాట్లాడిన మాటలకి రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఎదురు తిరుగుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాధాకృష్ణకి కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. మా కుటుంబాలలో మా నాయకుల కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి మాల రాధాకృష్ణకి ఉందా నేను అడుగుతున్నాను. ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈ రోజు వేల కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్ గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జితో అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారనుకున్నావా? ఈ రోజు నీ పత్రికల్ని, ఈ రోజు నీ ఫోటోల్ని ఎలా తగలబెట్టామో రాష్ట్రాల్లో ఉన్న మహిళలంతా కూడా నీ కొవ్వుని కరిగించేదానికి అదే విధంగా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. రాధాకృష్ణ కూతురికి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి మహిళల గురించి తప్పుడు రాతలు రాసిన, మహిళల గురించి తప్పుడు ప్రసారం చేసిన లేదా మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం ఆంధ్రజ్యోతి ఆఫీస్ నే తగలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.